అంటే ఏ సీక్వెన్స్ చేశారు మీరు మామూలుగా? అంటే సినిమా సీక్వెన్స్ అంటే ఊరికే యుద్ధం కావచ్చు, ఇట్లా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కదా. హరిహర వీరమల అంటే పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద చూస్తూనే చేస్తారు మాక్సిమం. ఆఫ్ కోర్స్ అండి. సో అప్పుడు మీకు మీ పర్సనల్ ఫీలింగ్ ఎట్లా ఉంది? అంటే పవన్ కళ్యాణ్ గారి మీద అండ్ ఫస్ట్ టైం నా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో సినిమా చేస్తున్నారు ఆయన కూడా, పవన్ కళ్యాణ్ కూడా. సో ఎట్లా అనిపించింది? అదే చాలా బాగుందండి. ఐ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ కీరవాణి గారు అండ్ ఆల్ ద అదర్ మ్యూజిషియన్స్. ఇంకా పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద చూడగానే అదొక వేరే ఒక ఫ్యాన్ బై అంటే నేను ఫ్యాన్ బై మూమెంట్ అండి. ఓకే. నేను పాటలు చాలా వింటుండే, నేను అని ప్లే చేశాను కూడా కాన్సర్ట్స్లో, చాలా కాన్సర్ట్స్లో ప్లే చేస్తాను. ఓకే, అదండి. సో అసలు మీకు మ్యూజిక్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది మీది? అంటే ఒక మ్యూజిక్ వరల్డ్లోకి రావాలి అనేది ఒక జర్నీ ఏ ఏజ్లో స్టార్ట్? యాక్చువల్లీ మా ఫాదర్ మ్యూజిషియన్ అండి, సీనియర్ మ్యూజిషియన్. ఓకే, ఆయన కూడా ఇండస్ట్రీలో ఉన్నారు? యా ఉన్నారు, లక్ష్మీకాంత్ చారి గారు ఆయన పేరు. ఓకే. సో మా నాన్న మన రాజ్ కోటి ఉన్నారు కదా, రాజ్ కోటిలో రాజ్ గారు సపరేట్గా మ్యూజిక్ చేస్తున్నప్పుడు మా ఫాదర్ రిథమ్ ప్రోగ్రామర్ అండి. ఓకే. అప్పట్లో సిస్టమ్స్ అవన్నీ లేవు, అప్పుడు వేరే మిషన్స్ ఉంటుండే. సో దాంట్లో ప్రోగ్రామింగ్ చేస్తుండే. సో అలాగా నేను వెళ్తుండే అనమాట చిన్నప్పుడు. ఓకే. మనం నెక్కర్ వేసుకున్నప్పుడు వెళ్తాం కదా. సో అలా వెళ్ళినప్పుడు వాళ్ళ మ్యూజిక్ అంతా నన్ను ఇన్స్పైర్ చేసింది. ఓహో. సో నేను స్టార్టింగ్ నా ఫస్ట్ రికార్డింగ్ రాజ్ గారితోనండి. మీది? మాది, నాది. అంటే నాకు ఇంకా అప్పటికి అంటే మ్యూజిక్ వరల్డ్ ఏంది తెలియదు అప్పటికి. సో ఫస్ట్ ఇది మన ప్రసాద్ ల్యాబ్స్లోనే. ఏ సినిమా అండి అది? గుర్తులేదండి నాకు, సినిమా గుర్తులేదు. ఓకే. గుర్తులేదు. అంటే డొమిగో పిలిచారు, ఎలా చేస్తాడు అబ్బాయి అనేది. దాని తర్వాత జర్నీ ఇంకా వాసురావు గారితో ఈటీవీ లోగోస్ అని నేనే చేశానండి. లోగోస్ అంటే ఇప్పుడు ఈటీవీ అనే సింబల్ వస్తుంది కదా, దానికి మ్యూజిక్ వస్తుంది. అది ఆల్రెడీ వేరే వాళ్ళు చేస్తారు. అట్లా మిగతా లోగోస్ అంటే నెక్స్ట్ ఫాలో అప్, నెక్స్ట్ ఇది వస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది. లోగోస్ అంటే మనకి ఆర్ట్ ఫామ్ లోగోస్ అనుకుంటా, టైటిల్ ఇట్లా ఇప్పుడు ఈటీవీ మిగతా అన్ని ఫామ్ అయ్యాయి కదా, ఈటీవీ ప్లస్ ఈటీవీ బిన్ ఇవన్నీ ఫామ్ అయ్యాయి. అప్పుడు కూడా అంతా మెయిన్ ఇది బిట్స్ అన్ని నేనే చేశాను అప్పుడు మ్యూజిక్.